తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ చౌరస్తాలో మీర్పేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేకును కట్ చేసి పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కొరకు కేసీఆర్ చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. తండ్రి బాటలో కేటీఆర్ అడుగులేస్తూ ఒక విజన్ ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారన్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు. నేడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులో మొండి చేయి చూపించిందని రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలపై ఫైర్ అయ్యారు. కేసీఆర్ అధికారంలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ బీఆర్ఎస్ పార్టీ మేయర్ దుర్గా దీపులాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, మీర్పేట్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపేష్ గౌడ్, మీర్పేట్ మహిళా అధ్యక్షురాలు సునీత, మహేశ్వరం బీఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి, కార్పొరేటర్లు సిద్దల అంజయ్య, బొక్క రాజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, సబితమ్మ నాయకత్వం, తెలంగాణ. ఈరోజు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన కార్యక్రమం ఈరోజు బాలాపూర్ చౌరస్తాలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, మరి డివిజన్ ప్రెసిడెంట్లు, మహిళా అధ్యక్షురాలు, యూత్ వింగ్ ప్రెసిడెంట్, ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్, దాంతోపాటు అన్ని విభాగ అధ్యక్షులు అందరు పాల్గొన్నారు. మేము కోరుకునేది ఒకటే, కేటీఆర్ గారు దేవుడు మంచి ఆయు ఆరోగ్యాలు శక్తినిచ్చి ఈ 5 ఏళ్ళు ప్రతిపక్షంలో, వాళ్ళ కొత్త కాదు ప్రతిపక్షం అంటే, వాళ్ళు ఎన్నో పోరాడారు 2002 నుంచి కూడా కేటీఆర్ గారు. సో ఆయనకు కూడా న్యూ జనరేషన్ అంటే రేపు భవిష్యత్ తరాలకు ఒక మంచి నాయకుడు. ఆయనకు ఇంకా శక్తినిచ్చి దేవుడు ముందుకు తీసుకెళ్లి మాలాంటి యూత్ సీనియర్లు గాని ఆయన వెంబడి మనం అందరం కూడా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ప్రజలకు కూడా మనకు తెలుస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ వాల్యూ ఏంది, కేటీఆర్ గారి వాల్యూ ఏంది. మన హైదరాబాద్, ఎస్పెషల్లీ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ కి ఎంత నష్టపోతున్నామని ప్రజలు కూడా ఈ రోజు గమనిస్తున్నారు. నిన్ననే చూస్తున్నారు, మన రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో 5 పైసలు రాలేదు. కేసీఆర్ గారు అదే మొత్తుకున్నారు ఎలక్షన్స్ అప్పుడు, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఏమని, మీరు మాకు ఎంపీ ఒక 5-6 ఎంపీలు ఇవ్వండి, మేము చూసుకుంటాము, మన రాష్ట్రానికి ఏం చేయాలో రాష్ట్ర ప్రభుత్వం రాకపోయినా కేంద్రంలో ఏం చేద్దామని అన్నాడు. ఇప్పుడు అదే నిజమైంది. ఒక 5 నెలలకు 6 నెలలకు అదే నిజమైంది. చూశారు కదా, మన రాష్ట్రానికి ఒక 5 పైసలు ఇవ్వలే. బీహార్ రాష్ట్రాలకు, ఇంకో పొరుగు రాష్ట్రాలకు ఇచ్చినంత దాంట్లో మనకు ఒక 5% కూడా. ఇదే కేంద్ర మంత్రులు బండి సంజయ్ ఎప్పుడు మొత్తుకుంటుంటాడు కదా, మన రాష్ట్రం మరి అట్లా ఉన్నప్పుడు ఇట్లున్నప్పుడు కేసీఆర్ గారు. ఇప్పుడు ఏం చేస్తావు బండి సంజయ్, ఇప్పుడు ఏం చేస్తావు? ఫస్ట్ కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వాళ్ళు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పుట్టి మొత్తుకుంటే కాదు బండి సంజయ్, ఇప్పుడు నువ్వు 10,000 ఉన్నావు, ఇప్పుడు నువ్వు మాట్లాడు. రాష్ట్రానికి అన్ని వచ్చినాయి, ఇవి వచ్చినాయి, అన్ని రాష్ట్రాలతో పాటు మనకు వచ్చినాయి అని చెప్పేది కాదు. ఇప్పుడు నువ్వు నిజంగా మేము అప్పుడు అనుకున్నా, అరే బండి సంజయ్ బాగా పొట్లాడుతాడు అనుకున్నాం, కానీ ఇప్పుడు నువ్వు 10,000 ఉన్నావు, ఇప్పుడు నువ్వు చెయ్యి, ఏం చేస్తావో చెయ్యి. పదవికి రాజీనామా చేస్తావా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి ఇంకా ప్రత్యేక నిధులు తెప్పిస్తావా అనేది మేము రేపు చూస్తాం. అదే విధంగా వీడికి వచ్చిన ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తకు నమస్కారాలు తెలుసు. మరొకసారి కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు చెప్తాను. ఎందుకంటే ఈ రోజు కేటీఆర్ సార్ బర్త్డే సందర్భంగా కేటీఆర్ సార్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి, ఎప్పుడైనా కేటీఆర్ సార్ మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుడికి ఒకటే మొక్కుతున్నాం, కేటీఆర్ గారికి మంచి ఆయు ఆరోగ్యాలు ఇచ్చి తెలంగాణ కోసం ఇన్ని రోజులు తండ్రితో పాటు ఎట్లా కొట్లాడినరో ఈ 5 సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉండి
ఈ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజలకు ఏమి కావాలనేసి కొట్లాడే శక్తి ఇవ్వాలి. శక్తి ఇచ్చి అదే కాకుండా 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక 15 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వంలోకి వచ్చేటట్టుగా మేమందరం కూడా కలిసి వారితో పనిచేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈ రోజు కేటీ రామారావు అన్న బర్త్డే సందర్భంగా రామన్నకు ఒకటే చెప్తున్నా, అన్న మీరు ఇంకా నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలి. కేసీఆర్ బాబు కొట్లాడిన దానికంటే మీరు ఇంకా తెలంగాణ రాష్ట్రం కోసం కసితో కొట్లాడాలి. మేమందరం అంటే పోయినలు పోతురన్నా ఉన్నగాడికి గట్టి నాయకత్వం, మేమంతా మీతో పాటు కలిసి నడుస్తాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మేము ఎప్పుడు వెంబడే ఉంటాం, కసితో కొట్లాడతాం. కాబట్టి మీరు ఏం అధైర్యపడే అవసరం లేదు. రెండు జాతీయ పార్టీ నాయకులు మేమంటున్నాము. నిన్న బడ్జెట్ లో కేంద్ర బడ్జెట్ లో ఒక్కరు కూడా తెలంగాణకు తెచ్చింది ఏం లేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా 18 సార్లు ఢిల్లీకి పోయిండు. ఆయన గెలిచి చేసేది ఏం లేదు రాష్ట్రంలో. అంటే ఢిల్లీ పోతుండు, పోయి కూడా ఏం లాభం, జీరో. మన తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది ఏం లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, ఉన్న నాయకత్వం కాడికి, ఉన్న లీడర్ల కాడికి అందరం మనం గట్టిగా రామన్న వెంబడి, కేటీఆర్ బాబు వెంబడి ఉందాం, గట్టిగా పోరాడదాం. మనకు కావాల్సిన హక్కులని, మనకు కావాల్సిన అభివృద్ధిని మనం సాధించుకుందాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సబ్దం. మరి అదే విధంగా నిన్న బడ్జెట్ చూసినట్టయితే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ నినాదం వెనక తీసుకుంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ ఈ రోజు ఎక్కడ ఉందండి తెలంగాణలో వికాసం? ఈ రోజు మీరు 5 కోట్ల తెలంగాణ ప్రజలు ఆశల్ని అడియాసలు చేస్తారండి. అంటే వాళ్ళ 8 మంది ఎంపీలు, ఇటు 2 కూడా కేంద్ర ప్రభుత్వ ప్రాంతాల్లో గెలిచినటువంటి కాంగ్రెస్, బీజేపీ 8 మంది ఎంపీలు కూడా 16 మంది ఎంపీలు కూడా ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి మొండిగా చూపించారండి. సరే, బడ్జెట్ లేకపోయినా కనీసం మినిస్టర్లుగా మీరు ఉన్నారు. సహాయక మినిస్టర్ గా బండి సంజయ్ గారు ఉన్నారు, అదే విధంగా కేంద్ర మినిస్టర్ గా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడైనా మీరు కళ్ళు తెరసి మరి తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.